నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నిరసనకు దిగడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని వందలాది మంది భారతీయ విద్యార్థులకు సేవలు అందిస్తూ ఉన్న అబ్బాసియాలోని భారతీయ పాఠశాలలో సిబిఎస్ఈ సెక్షన్ను మూసివేయడాన్ని నిరసిస్తూ కువైట్లోని భారతీయ తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిబిఎస్ఈ విభాగాన్ని మూసివేయాలనే నిర్ణయాన్ని తెలియజేస్తూ పాఠశాల చైర్మన్ ఇటీవల తల్లిదండ్రులకు అధికారిక నోటీసులు జారీ చేశారు. 2022లో ప్రారంభమైన విస్తరణ ప్రణాళికలో భాగమే ఈ యొక్క మూసివేతకు కారణమని చెప్పేసి యాజమాన్యం వివరించింది. మూసివేతతో చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సిబిఎస్ఈ పాఠ్యాంశాలు కలిగి ఉన్న కొంతమంది విద్యార్థులను సమీపంలోని పాఠశాలలకు బదిలీ చేస్తామని చెప్పేసి యాజమాన్యం వాగ్దానం చేసినప్పటికీ ఈ పరిష్కారం యొక్క ఆచరణాత్మక పైన తల్లిదండ్రులు సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 9 ఏళ్ల క్రితం ఏర్పాటైన సిబిఎస్ఈ విభాగం ఇప్పుడు మూతపడుతూ ఉండగా విద్యా అవసరాల కంటే ఆర్థిక లాభంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి కొందరు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచించి ఈ యొక్క సిబిఎస్ఈ సెక్షన్ ను మూసివేసి వందలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ చర్య త్వరలో వేరే పాఠశాలలకు మార్చబడే విద్యార్థుల మానసిక ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపుతూ ఉందని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిబిఎస్ఈ పాఠ్యాంశాలను ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందుకు మూసివేస్తూ ఉన్నామని యాజమాన్యం పేర్కొంటూ ఉండగా కొంతమంది తల్లిదండ్రులు అంతర్జాతీయ పాఠ్యాంశాల వైపు ప్రాధాన్యతను మార్చడం దోహదపడే అంశమని చెప్పేసి తల్లిదండ్రులు ఇప్పుడు వారి మనోవేదనలు పరిష్కరించడానికి మరియు తదుపరి చర్యలను అన్వేషిస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే సిబిఎస్ఈ సెక్షన్ ఏదైతే ఉందో దాదాపు చాలా సంవత్సరాల నుంచి కువైట్ లో ఉంది. దాన్ని మూసివేయడంతో అయితే వందలాది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీని గురించి ఇండియన్ ఎంబసీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.